ఉంటుంది. బేసిక్గా నెల్లూరు అనేది పెద్దగా చాలా ప్రశాంతతకి ఒక రకమైన సింబాలిక్గా చెప్పుకోవచ్చు. ఉండొచ్చు అక్కడ కూడా ఆధిపత్య దొరతనపు ఇవి ఉండొచ్చు, జమీందారీ ఇలాంటి పోకడలు ఉన్నాయి, అక్కడ లేవని మనం అనడానికి లేదు, డెఫినెట్గా ఉన్నాయి. అలాగే అణచివేత ఉంది, నెల్లూరు ప్రకాశం ఆ ప్రాంతాల్లో అణచివేత ఉంది, అవి ఉన్నాయి. ఆ దుర్గుణాలు లేవని మనం అనలేం, కానీ కష్టపడే ప్రజలున్నారు. ప్రకాశంతో కలుపుకొని నెల్లూరు అంతా కూడా మంచి బంగారం లాంటి వజ్రాలు లాంటి మైన్స్, బంగారం వజ్రాలు లేవు కానీ ఆ స్థాయి గనులున్న జిల్లాలు అవి, ఆ ప్రాంతం. అప్పుడు ప్రకాశం లేదు, నెల్లూరే పాత జిల్లా. ఆ తర్వాత నెల్లూరు అనగానే మనకి గుర్తొచ్చేది, మీరు ఈ ప్రపంచంలో చాలా దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆంధ్రా మీల్స్ అని ఎట్లయితే ఉంటుందో నెల్లూరు వారి భోజనం అనేది ఒక బోర్డు కనపడుతుంది మస్ట్గా చాలా చోట్ల. మీరు భారతదేశంలో తీసుకుంటే షిరిడి వెళ్ళినా, లేకపోతే ఇప్పుడు అరుణాచలం వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా వేరే వేరే ప్రాంతాలకి. అలాగే నెల్లూరు వారి చేపల పులుసు, నెల్లూరు వారి రొయ్యల పులుసు, ఇట్లాంటి కొన్ని దానికి ఒక యూఎస్పీలు ఉన్నాయి. నెల్లూరుకి యూఎస్పీ ఏంటంటే నెల్లూరు వారి భోజనము, మంచి స్వీట్స్, నెల్లూరు స్వీట్స్, నెల్లూరు నెయ్యి, పాలు, పెరుగు, ఇట్లాంటివన్నీ. ఎందుకంటే అక్కడ రైతులు, మంచి వ్యవసాయము, తర్వాత చేపల చెరువులు ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు మొదటి నుంచి సినిమాకి బాగా ప్రాముఖ్యతనిచ్చిన జిల్లా నెల్లూరు జిల్లా. నటులు ఎక్కడి వాళ్ళైనా నిర్మాతలు, ఫైనాన్షియర్స్ మాత్రం నెల్లూరు వాళ్ళే. నెల్లూరు రెడ్లు చాలా మొదటి నుంచి చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు సినిమా రంగంలో. ఇప్పుడు నెల్లూరు గురించి ఇదంతా ఎందుకు చెప్తున్నావు నాయనా నువ్వు ఎవరైనా అనొచ్చు. అలాంటి నెల్లూరు ఇప్పుడు రౌడీ రాజ్యం అయిపోయింది. అలాంటి ప్రశాంతమైన నెల్లూరు ఇప్పుడు ఏ ఇంట్లో ఎవడు రౌడీనో తెలియని పరిస్థితికి వచ్చింది. ఏ గల్లీలో ఏ రౌడీ ఉన్నాడో, ఏ గల్లీలో ఏ కిరాయి హంతకుడు ఉన్నాడో తెలియని పరిస్థితికి వచ్చింది. నిజం, నేను చెప్తున్న దాంట్లో అతిశయోక్తి లేదు. ఒక ప్రోగ్రెసివ్ థాట్స్, ఒక రాజకీయ చైతన్యం ఉన్న అలాంటి ప్రాంతంలో ఈ కత్తులు గొడ్డల్లో పట్టుకు తిరిగే ఈ రౌడీలు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు తయారు చేశారు వీళ్ళని? కల్చర్ ఎవరు తయారు చేశారు? ఎందుకోసం తయారు చేశారు? ఎవరి స్వార్థం కోసం తయారయ్యారు వీళ్ళంతా? అంత బాహాటంగా మద్యం మత్తులో స్వైర విహారం చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? జైల్లో ఉన్నవాడు పనిగట్టుకొని పెరోల్ తీసుకుని బయటకు వచ్చి ఒక ఎమ్మెల్యేని చంపేద్దామనే అంత కుట్ర ఎందుకు జరిగింది? మళ్ళీ ఈ స్కెచ్లో చాలా ట్విస్టులు ఉన్నాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేయడానికి మొన్న ఇష్యూ అయింది కదా, శ్రీకాంత్ అనే ఒక రౌడీ షీటర్కి పెరోల్ ఇవ్వడం, హత్య చేయడానికని ఇచ్చిన పెరోల్ ఇవ్వడానికి రికమెండ్ చేసిన వాళ్ళకి తెలియదు కానీ అతనికి పెరోల్ ఇవ్వడానికి ఎమ్మెల్యేలు రికమెండ్ చేశారు. ఆల్మోస్ట్ ఫైల్ అప్రూవల్ అయింది. హోంమంత్రి అనిత గారు అప్రూవ్ చేయకపోయినా కింది స్థాయి వాళ్ళు ఎవరో మ్యానిపులేట్ చేశారు. అది పెరోల్ శాంక్షన్ అయిపోయింది. లాస్ట్ మినిట్లో అడుగున్నారు. ఇదంతా పెద్ద ఇష్యూ అయింది. రాజకీయంగా ప్రభుత్వంలో చాలా పెద్ద చర్చ జరిగింది. పైనుంచి కింద దాకా అందరికీ క్లాసులు బీకారు. మొత్తం మీద అయితే సరే, తప్పు చేసిన వాళ్ళని ఒకళ్ళో ఇద్దరినో వేటు వేసినట్టున్నారు. ఆ వ్యక్తి ఎందుకు బయటికి రావాలనుకున్నాడు అనే దానికి ఇవాళ ఒక వీడియో లీక్ అయింది. ఏంటి ఆ వీడియో అంటే, ఆ వీడియో వాళ్ళు మాట్లాడుకుంటున్న దాని ప్రకారం శ్రీకాంత్ అనేవాడు బయటకు వచ్చి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేయాలనేది కుట్ర. ఇక ఈ కుట్రలో ట్విస్టులు ఏంటయ్యా అంటే చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ట్విస్టులు ఉన్నాయి. అన్ని ట్విస్టులు మా వాళ్ళు చెప్తారు. ఒక ట్విస్ట్ ఏంటంటే, ఆ శ్రీకాంత్ని బయటికి తీసుకురావడానికి పెరోల్ ఇవ్వమని రికమెండ్ చేసింది శ్రీధర్ రెడ్డి కూడా. మరి ఆయన ఎందుకు రికమెండ్ చేశాడనేది కాలం తేల్చాలి. అది ఏం జరుగుతుందో చూద్దాం. అయితే ముందు అసలు ఈ ట్విస్ట్లు ఏంటనేది ఒకసారి మా ఇన్పుట్ ఇన్ఛార్జ్
శ్రీహరి, అలాగే మా నెల్లూరు కరస్పాండెంట్ మహేష్ ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. ముందుగా ఈ ఎపిసోడ్ గురించి బ్రీఫ్గా మహేష్, ఏంటి అసలు, ఎలా బయటపడింది ఇది, ఏం జరిగింది మహేష్? వికే సార్ ప్రధానంగా